Hi, I'm Gil Santosh Kumar. Welcome to our channel. Yesterday market మనకి 24,086 దగ్గర క్లోజ్ అయితే ఈరోజు మార్నింగ్ మార్కెట్ మనకి ఓపెనింగ్లో 24,074 అంటే లైట్ ఫ్లాట్ మార్కెట్ అండ్ నెగిటివ్గానే ఓపెన్ అయింది అవ్వటం. అయితే అక్కడ నుంచి మనకి ఆల్మోస్ట్ 24,130 వరకు కూడా టెస్ట్ చేయడం జరిగింది. ఇది ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎస్టర్డే ఓపెన్లో ఉన్న హై అండి. అది 24,135 ఎస్టర్డే ఓపెన్ హై. ఎస్టర్డే ఓపెన్ లో వచ్చి 24,073. ఇది ఎప్పుడైతే బౌన్స్ బ్యాక్, ఇది ఎప్పుడైతే మనకి బ్యాక్ స్టాక్ తీసుకుందో ఆల్మోస్ట్ మనకి ఈ రోజు ఎస్టర్డే హైకి మనకి టచ్ అవడం జరిగిందండి. ఇక్కడ అబ్జర్వ్ చూస్తే ఈ క్యాండిల్ 24,135 ఎస్టర్డే ఓపెన్ మార్కెట్లో హై క్యాండిల్ వచ్చేసరికి అండ్ ఓపెన్లో హై క్యాండిల్ వచ్చేసరికి 24,135. ఇన్ కేస్ ఇది కూడా బ్రేక్ అయితే 24,118 రీటెస్ట్ చేయాల్సింది అది, కానీ ఇది బ్రేక్ అవ్వడం జరగలేదు. సో మార్నింగ్ మార్కెట్ మరలా 11 కల్లా మనకి ఆల్మోస్ట్ మనకి 24,084కి డౌన్ అవటం జరిగింది. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ క్యాండిల్ వచ్చేసరికి సెల్లింగ్ యాక్టివిటీ కంటే బయ్యింగ్ యాక్టివిటీలోని క్యాండిల్ క్లియర్గా మనకు తెలుస్తుందండి. సో సెకండ్ క్యాండిల్, ఫస్ట్ క్యాండిల్ 11కి అండ్ 11:03 క్యాండిల్ కంప్లీట్ అయిన తర్వాత ఇక డిమాండ్ యాక్టివిటీ ఎక్కువ ఎప్పుడైతే ఉందో ఆల్మోస్ట్ చిన్న స్టాప్ లాస్ తీసుకొని బయ్యింగ్ మళ్ళీ 24,130 వరకు ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం మనకి ఇది వచ్చేసరికి స్టాప్ లాస్ కింద మాట్లాడుకోవాలి. 80-81 వరకు స్టాప్ లాస్ కింద మాట్లాడుకుంటాం. ఎప్పుడైతే మనకి మార్కెట్ అనేది మళ్ళీ 24,135 తర్వాత మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ చేసి మళ్ళీ రెడ్ క్యాండిల్ ఎప్పుడైతే ఫామ్ అయిందో మనం ట్రేడ్ ప్లే చేసేది ఇక్కడ ప్లే చేస్తామండి. ఆల్మోస్ట్ ఇక్కడ ఈ క్యాండిల్ చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ బాక్స్ అండ్ సెకండ్ బాక్స్ అండి, ఫస్ట్ వ్యూ అండ్ సెకండ్ వ్యూ. ఈ సెకండ్ వ్యూలోకి వచ్చేసరికి ఈ క్యాండిల్ కంప్లీట్ అవ్వాలండి ప్రాపర్గా 11:33. అంటే మనం ఎగ్జిక్యూట్ చేసే ట్రేడ్ 11:33 నుంచి 11:34 నుంచి 11:36 ఇక్కడ మనం తీసుకోవడం జరుగుతుంది. స్టాప్ లాస్ పెట్టుకునేసరికి ఇక్కడ 24,115 దగ్గర పెట్టుకుంటాం. అట్ ద సేమ్ టైం మనకి 24,081 24,080-81 ఫస్ట్ ఫస్ట్ టార్గెట్ అండి. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసరికి మనం కిందకి ట్రయల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తామండి. అయితే ఇక్కడ మనకి ఈ మూమెంట్స్ని అబ్జర్వ్ చేసుకోవడం అనేది కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, ఈ లెవెల్స్ని అబ్జర్వ్ చేస్తా. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ R1 24,156, 24,114 అండ్ 24,661 అండ్ 24,020 అండ్ 23,966, 23,830, 23,730 అంటే నెక్స్ట్ ఉన్న లెవెల్స్ అండి. ఇవన్నీ కూడా ఈ బాక్స్లో క్లియర్గా తెలుస్తుంది. ఈ బాక్స్ వచ్చేసరికి మనకి ఎక్కడ మనం ట్రేడ్ ప్లే చేయాలి, ఇన్ ద మనీలో కానీ ఏటీఎం అట్ ద మనీలో కానీ మనం ఎక్కడ ప్లే చేయాలి అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తుందండి. ప్రాబిలిటీ సెక్షన్ కూడా ఉంటుంది. అయితే మనం ఇది అంత క్లియర్గా మనం మార్కెట్లో వ్యూ అనేది కొద్దిగా తెలుసుకుంటే ఇది ఒక దాని కింద యూజ్ చేస్తాం. అయితే మన బేసికల్లీ నేను మీ ఎవరికైనా స్కాల్పింగ్ నేర్పినప్పుడైనా ఎవరికైనా ఇది మాత్రం నేను చెప్తానండి, ఈ వ్యూని అబ్జర్వ్ చేయమంటాను. అండ్ ఈ వ్యూలో వచ్చినప్పుడు ఈ వ్యూని కూడా అబ్జర్వ్ చేయమంటానండి. ఫస్ట్ వ్యూ డౌన్ ఫాల్ అండ్ సెకండ్ వ్యూ ఈ 0 లెవెల్కి డౌన్ కనిపించాలి. మనకి ఇక్కడ ఉన్న క్లౌడ్ అయినా కూడా డౌన్ కనిపించాలి. అప్పుడు ట్రయల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయమంటాను. అట్ ద సేమ్ టైం టార్గెట్ ఇన్ కేస్ ఎగ్జిక్యూట్ అయితే మాత్రం స్టాప్ లాస్ని లైట్ తీసుకోవడం. ఇంకా అక్కడ టార్గెట్ మళ్ళీ సెకండ్ ట్రేడ్ ఎప్పుడైనా ప్లే చేసుకునేటప్పుడు దాన్ని కవర్ చేసుకునే విధంగా చూసుకుంటామండి మనం. ఇక్కడ మనకి ఈ లెవెల్స్ వచ్చేసరికి ఇది 3 minutes ఫ్రేమ్ కదండి. ఇది 23,980 అనేది చాలా క్రూషియల్ సపోర్ట్ అండి. ఇక్కడ ఈ లెవెల్ ఏదైతే ఉందో 23,960-980 అనేది చాలా క్రూషియల్. 24,000 డౌన్ అయినా సరే అక్కడ 23,980 లెవెల్ ఇక్కడ మనకు ఒక క్రూషియల్ లెవెల్ ఉంది. అండ్ తర్వాత 23,920 ఇక్కడ ఎప్పుడైతే బ్రేక్ చేసిందో ఆల్మోస్ట్ మళ్ళీ 820 వరకు కూడా వెళ్ళడానికి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఉన్నాయని మనం క్లియర్గా తెలుస్తుందండి. సో 820 ఇది కూడా బ్రేక్అవుట్ చేసింది, 785 వరకు వెళ్ళడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ లెవెల్స్ మనం గమనించినట్లయితే ఆల్మోస్ట్ 23,720, 720-730 ఇది కూడా బ్రేక్ చేస్తే ఆల్మోస్ట్ మనకి 23,590-600 అంటే నియర్లీ 600 వరకు కూడా మార్జిన్ మనకి ఇక్కడ దొరకచ్చండి. ట్రేడ్స్ ప్లే చేసుకోవచ్చు మనకి. అంటే డిప్లో కానీ మనం ఏ విధంగా ట్రేడ్స్ ప్లే చేసుకోవచ్చు. ఒక పుట్ సైడ్ మాత్రం ఉండి మనం ట్రేడ్స్ ప్లే చేసుకోవడానికి ఇది ఒక ఈజీగా మనకి దొరుకుతాయండి. అయితే నిఫ్టీ 50లో కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్లోని డైరెక్ట్గా మనకి ఏ విధంగా చెక్ చేసుకుంటాం అనేది కూడా మీకు ఒకసారి చూడండి. 24,050 ఆర్ 24,000 పుట్ ఆప్షన్ చూద్దాం మనం. సార్ 24,050 పుట్ ఆప్షన్ చూసినట్లయితే మనకి
ఇక్కడ ఒకసారి చూడండి 24,000 పుట్ ఆప్షన్. ఇది మనకి చాలా క్లియర్గా అర్థమవుతుందండి. ఈ పుట్ ఆప్షన్ చూసినా కూడా మనకి ఇది మార్కెట్ ఈ టైంలో చూడండి, ఇదంతా నెగిటివ్ ఫాల్. ఇదంతా కూడా ఇది వ్యూ 1 వ్యూ 2 అని మీకు ఆల్రెడీ చెప్పాను చాలాసార్లు. ఇది చాలా క్లియర్గా మనకి ఇక్కడ గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అవ్వలేదు. ఇక్కడ పెద్ద పెద్ద క్యాండిల్స్ వచ్చినాయి, ఇక్కడ గ్రీన్ క్యాండిల్స్ అనేవి ఫామ్ అవ్వలేదు. గ్రీన్ క్యాండిల్స్ చిన్న క్యాండిల్ ఫామ్ అయింది. అట్ ద సేమ్ టైం ఈ బ్లాక్ లైన్, ఈ పింక్ లైన్ బిట్వీన్లోనే ఉంది. ఎప్పుడైతే క్రాస్ ఓవర్ ఎప్పుడైతే అవుతుందో మీకు సింపుల్గా చెప్పాలంటే ఈ థర్డ్ క్యాండిల్ వచ్చేసరికి సెకండ్ క్యాండిల్ క్లోజ్ అయిపోతుంది. ఈ సెకండ్ క్యాండిల్ అంటే ఇక్కడ 15.90 అంటే ఎక్కడ మనం ట్రేడ్ ప్లే చేస్తాం అంటే నియర్లీ 16 రూపీస్ దాకా ట్రేడ్ ప్లే చేస్తాం. అయితే ఇంత పెద్ద రేంజ్ క్యాండిల్ ఉంది కాబట్టి మనం ఒకసారి జాగ్రత్తగా చూసి ప్లే చేయాలండి. ఇక్కడ క్యాండిల్ అంటే మనకి ఇక్కడ వచ్చేసరికి 15 వచ్చేసరికి మనకి ఇండెక్స్ ప్రకారం కూడా అక్కడ మార్కెట్లో ఎంతవరకు ఉందని చూసుకొని ఇక్కడ ట్రేడ్ ప్లే చేయడం జరుగుతుంది. వన్ క్యాండిల్ ఇక్కడ 70% క్యాప్చర్ చేస్తుంది. ఈ క్యాండిల్ వచ్చేసరికి మనకు 95% క్యాప్చర్ చేసింది. అట్ ద సేమ్ టైం మనం అబ్జర్వ్ చేసినా లేకపోతే ఎవరు అబ్జర్వ్ చేసినా సరే మోర్ దెన్ 5%, నియర్లీ 3% టార్గెట్ పెట్టుకొని స్టాప్ లాస్ కూడా 3% దగ్గర పెట్టుకొని టార్గెట్ని ట్రయల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ వ్యూలోని. ఇక్కడ సార్ చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ మనకి నియర్లీ 5 రూపీస్ నుంచి అంటే 5 రూపీస్ దగ్గర తీసుకోవడం మేబీ అసాధ్యం అనుకుంటే 15 రూపీస్ దగ్గర తీసుకున్నా సరే ఇది మనకి ట్రేడ్ అనేది 175 వరకు కూడా వెళ్ళటం జరిగింది. అయితే 175 వరకు వెళ్ళిన తర్వాత ఎక్కడ మళ్ళీ కన్సల్టేషన్ ఇచ్చింది అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ హైని క్యాప్చర్ చేసిన తర్వాత ఈ 150 నియర్లీ 147 దగ్గర క్యాప్చర్ చేసి మళ్ళీ ఆల్మోస్ట్ 70 రూపీస్ దగ్గర వరకు కూడా నియర్లీ డౌన్ టచ్ చేసిందండి. ఓకే, ఈ విధంగా టచ్ చేసినప్పుడు మనకి ట్రయల్ స్టాప్లో ఎలాగో మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి, ట్రేడ్స్ కూడా మంచిగానే ప్లేస్ అవుతాయండి. ఓకే, అలాగే సెన్సెక్స్ని కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్మోస్ట్ సెన్సెక్స్ కూడా చూడండి, సెన్సెక్స్ కూడా మనకి ఇంచుమించుగా నియర్లీ 900 పాయింట్స్ డౌన్ఫాల్ అయ్యిందండి. సెన్సెక్స్లో కూడా 900 పాయింట్స్ డౌన్ఫాల్ అయ్యింది. అయితే సెన్సెక్స్ అనేది సేఫ్గా తీసుకోవాలంటే సేఫ్ ట్రేడ్స్ మాత్రం ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి సేఫ్గా ట్రేడ్ ప్లే చేయాలంటే సెన్సెక్స్లో కూడా చాలా ఈజీగా తీసుకోవచ్చు అని మనకి చూసినట్లయితే ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ సెన్సెక్స్లో కూడా 77,000 ఎప్పుడైతే రేంజ్ బ్రేక్ ఇచ్చిందో మనకి దీని ముందు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. నిఫ్టీ కాల్ ఆప్షన్లో 24,000 ఎప్పుడైతే 1140 ఇక్కడ చూడండి 111 పాయింట్స్ అండి. సో ఈ 111 పాయింట్స్ మనకి ఆల్మోస్ట్ మనకి అక్కడ సెన్సెక్స్లో కూడా ఇంటూ 0.50 ఇంటూ 0.60 అని క్యాలిక్యులేట్ చేసిన 60 రూపాయలు 70 రూపాయలు ఈజీగా ఈ ఒక ట్రేడ్లో రావడం జరుగుతుంది. ఇది కూడా మీకు చూపిస్తాను ఆల్రెడీ. ఈ విధంగా మనకి ట్రేడ్స్ మనం ఈ విధంగా ప్లే చేయొచ్చు. అండ్ 76,200 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది కదా, మనకి ఆల్మోస్ట్ 900 పాయింట్స్ డౌన్ఫాల్ అయ్యి. అండ్ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి 76,000 అనేది క్రూషియల్ సపోర్ట్ అండి. 76,000 అనేది క్రూషియల్ సపోర్ట్. ఇఫ్ ఇట్ ఈస్ బ్రేక్ ద లెవెల్ దెన్ 75,500కి మనకి చాలా క్రూషియల్ లెవెల్ అండి. 75,500 to 600 ఇది ఒక 75,600 నుంచి 75,400 వరకు ఎటువంటి ట్రేడ్స్ తీసుకోకూడదండి. ఈ బిట్వీన్లో ఎటువంటి ట్రేడ్స్ తీసుకోకూడదు, ఎందుకంటే ఎక్కువ డిమాండ్ ఎక్కువ వాలటాలిటీ ఉంటుంది ఇక్కడ. సో ఇది కూడా బ్రేక్ అయితే 75,400 75,000 వరకు కూడా మనకి లెవెల్ మనం చెక్ చేసుకోవచ్చు అండి. 75,000 వరకు కూడా మనకి ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.